కళ్యాణ్ మన పవర్ స్టార్ రీసెంట్ గా వచ్చిన ఆయన ఓజీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కదా. అయ్యో అలా కత్తి బట్టి విలన్స్ ని నరుకుతూ ఉంటే సూపర్. అయితే ఇప్పుడు మళ్ళీ మనం పవన్ ని అలానే ఇంకా పవర్ఫుల్ గా చూడబోతున్నాం, అది కూడా ఓజీ 2లో. మొన్నటి వరకు ఈ సీక్వెల్ ఉంటుందనేది కేవలం రూమర్స్ అనుకున్నాం, కానీ నిన్న ఏకంగా పవన్ కళ్యాణ్ ఏ సినిమాని కన్ఫర్మ్ చేశాక ఇక మనల్ని ఆపేదెవరు అన్నట్లు ఉంది ఫ్యాన్స్ వైప్. సుజిత్ కూడా ఆ సోషల్ మీడియా వీడియోలో కనిపించడంతో సోషల్ మీడియాలో రచ్చరచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో అభిమానుల్లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి కొత్త సినిమా వస్తుందంటేనే సోషల్ మీడియాలో భారీ హడావిడి కనిపిస్తుంది. అలాంటిది ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఓజీ చిత్రానికి సీక్వెల్ గా ఓజీ 2 రాబోతోందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే ప్రచారం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. సాధారణంగా ఒకేసారి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన ఇతర సినిమాల కంటే ప్రస్తుతం ఓజీ 2 పనులపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా ఇటీవల దర్శకుడు సుజిత్తో కలిసి రూపొందించిన ఒక చిన్న స్పెషల్ వీడియోను పవన్ కు చెందిన నిర్మాణ సంస్థ క్రియేటివ్ వర్క్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో వచ్చిన వెంటనే అభిమానులు సీక్వెల్ పై చర్చలు ప్రారంభించారు. ఈ చిన్న వీడియోలో పెద్దగా కథకు సంబంధించిన వివరాలు లేకపోయినా ఓజీ ప్రయాణం ఇంకా ముగియలేదు అనే సంకేతం మాత్రం అభిమానులను ఉత్సాహపరిచింది. దీంతో సోషల్ మీడియా మొత్తం ఓజీ 2 హ్యాష్ ట్యాగ్ తో సందడి చేసింది. పవన్ అభిమానులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి భాగానికి ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం సీక్వెల్ నిర్మాణ బాధ్యతల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా అభిమానుల్లో మాత్రం దీనిపై ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే అందరిలోనూ ఒకే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ఓజీ 2లో అసలు ఏమి చూపించబోతున్నారు? మొదటి భాగంలో పవన్ కళ్యాణ్ పోషించిన ఓజాస్ గంభీర పాత్రను ఎంతో స్టైలిష్ గా పరిచయం చేసిన దర్శకుడు సుజిత్ అతని గత జీవితాన్ని మాత్రం పూర్తిగా చూపించలేదు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అతని గతానికి సంబంధించిన చిన్న సూచనలు కనిపించాయి. ప్రకాష్ రాజు పాత్రతో ఉన్న అనుబంధం, ప్రధాన విలన్లతో జరిగిన విభేదాలకు గల కారణాలను మాత్రమే మొదటి భాగంలో చూపించారు. కానీ ఒక సాధారణ వ్యక్తి అంతటి శక్తివంతమైన గ్యాంగ్స్టర్ గా ఎలా మారాడు? అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? అతనికి శత్రువులు ఎలా ఏర్పడ్డారు వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు మాత్రం మిగిలిపోయాయి. ఇప్పుడు సీక్వెల్లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓజస్ గంభీర గతాన్ని మరింత లోతుగా చూపిస్తూ అతని పాత్రను కొత్త కోణంలో ఆవిష్కరించేలా దర్శకుడు సుజిత్ కథను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో కనిపించిన ఎన్నో పాత్రలు, కొత్త విలన్లు, ఊహించని ట్విస్టులు రెండో భాగంలో ఉండే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. సుజిత్ గురించి మాట్లాడితే ఆయనకు స్టైలిష్ యాక్షన్ సినిమాలను తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన బ్యాక్ స్టోరీ ఇవ్వడం, కథను వేగంగా నడిపించడం, విజువల్ కు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన శైలి. అందుకే ఓజీ 2 కూడా అదే స్థాయిలో మరింత భారీ కాన్వాయ్ పై తెరకెక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి భాగం విడుదల సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సుజిత్ మేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కొన్ని అంశాలపై విమర్శలు వచ్చినా మొత్తం మీద సినిమా కమర్షియల్ గా మంచి ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు రెండో భాగం విషయంలో మాత్రం ఎలాంటి రాజీ లేకుండా ముందుకు వెళ్లాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం. కథ, యాక్షన్, విజువల్స్, ఎమోషన్, సాంకేతిక నాణ్యత వంటి ప్రతి అంశంలో మరింత మెరుగ్గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక వివరాలు రావాల్సి ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇకపై ఓజీ 2కు సంబంధించిన అప్డేట్స్ ను క్రమం తప్పకుండా విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు చిన్న సమాచారం మాత్రమే బయటకు వచ్చినా
త్వరలో షూటింగ్, నటీనటులు, విడుదల తేదీ వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. వ్యాపార పరంగా కూడా OG2పై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ఉన్న అభిమాన గణం, మొదటి భాగానికి వచ్చిన స్పందన, సుజిత్ దర్శకత్వంపై ఉన్న నమ్మకం కారణంగా ఈ చిత్రానికి అన్ని భాషల్లో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ హక్కుల పరంగా కూడా ఈ సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో పాటు సినిమాలను కూడా సమతూకంగా కొనసాగిస్తున్నారు. అందువల్ల షూటింగ్ షెడ్యూల్ విషయంలో ఈసారి మరింత పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. వరుస షెడ్యూళ్లలో షూటింగ్ పూర్తి చేసి సినిమా నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి OG2 పై వస్తున్న ప్రతి వార్త పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మొదటి భాగంలో మిగిలిపోయిన రహస్యాలకు సమాధానాలు దొరుకుతాయా? ఓజాస్ గంభీర పాత్రగతం ఎలా ఉండబోతుంది? కొత్త విలన్లు ఎవరు? సుజిత్ ఈసారి ఎలాంటి సర్ప్రైజులు సిద్ధం చేశారు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే అధికారిక అప్డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.